నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం దేశమంతటా తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అట్లాగే కేరళ, ఇవన్నీ కూడా కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ కేవలం చిన్న పార్టీగా తక్కువ సీట్లతో మాత్రమే పోటీ చేస్తూ ఉండవచ్చు. కానీ వాతావరణం మాత్రం చాలా ఉద్విగ్నంగా ఉంది, చాలా ఇంటెన్సిఫైడ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్ కనుక తీసుకుంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సర్వేల ప్రకారం ఫలితాలు కనుక చూస్తే 40% ఓటర్స్ సిట్టింగ్ పార్టీ డిఎంకే వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 37 to 38% అన్నాడీఎంకే అలయన్సెస్ బీజేపీతో కలిసి వాటి వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మిగిలింది ఓట్ షేర్ ఎంత అనేది విజయ్ ఏం చేస్తాడు, ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆధారపడినట్టుగా కనిపిస్తోంది. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కానీ ప్రజలు తిరగబడేటంతగా లేదు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే విజయ్ పుదుచ్చేరిలో కూడా పోటీ చేస్తున్నప్పటికి కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నప్పటికి కూడా ఈ 2 రాష్ట్రాలు ప్రత్యేకంగా చాలా చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. అయితే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఏం జరగబోతోంది, ఓటర్స్ ట్రెండ్ ఎట్లా ఉంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి మూడ్ ఎలా కనిపిస్తోంది, తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు, జూమ్లో లైన్లో ఉన్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి ఈ 5 రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు, 5 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకున్నది ఇటు తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్, ఈ 2 రాష్ట్రాలు ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అస్సాం కూడా ఉందనుకోండి, అయినా కూడా ఈ 2 రాష్ట్రాలు చాలా అత్యంత ప్రధానంగా బీజేపీకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో పరిస్థితి ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? మీకు అట్లాగే నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉంటే సుమారు 17 కోట్ల మంది ఇవాళ 5 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తును, ముఖ్యంగా ప్రజల భవిష్యత్తును కూడా వాళ్ళు తెలుసుకోబోతున్నారు. 17 కోట్ల మంది వాళ్ళ ఓటర్లు ఈ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అందులో మీరు అన్నట్టు తమిళనాడు అట్లాగే పశ్చిమ బెంగాల్ ప్రధానమైన, ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా తమిళనాడులో అయితే 5 లక్షల చిల్లర 5 కోట్ల చిల్లర ఓట్లు, 7 కోట్ల చిల్లర ఓట్లు మనకు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మిగతావన్నీ కలిస్తే ఇవే దాదాపు 12 కోట్లు. అంటే మిగతా 3 రాష్ట్రాల్లో 4-5 కోట్ల కంటే ఎక్కువ లేవు మొత్తం కేరళతో సహా కనుక్కుంటే. కేరళ, పుదుచ్చేరి, అట్లాగే తమిళనాడు, అస్సాం, అట్లాగే పశ్చిమ బెంగాల్, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా పార్టీల భౌతివ్యాన్ని పూర్తిగా నిర్దేశించి కొంచెం ఆసక్తిగా కోల్పోయి ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్. మొదలు తమిళనాడు గురించి మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తారు. తమిళనాడు మొదటి నుంచి కూడా ఒక పార్టీని ఒకసారి గెలిపిస్తే రెండోసారి ఇంకో పార్టీని గెలిపించే సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పటి నుంచి కాదు, మనం కరుణానిధి అంతకుముందు 60లో కాంగ్రెస్ ప్రాభ తగ్గిన తర్వాత కామరాజు కానీ ఆ తర్వాత వచ్చిన అన్నాదురై ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సంగతి చూసుకుంటే, తర్వాత ఏదైతే ద్రవిడ పార్టీల పెత్తనం వచ్చిందో అప్పటి నుంచి ఒకసారి ఒక పార్టీ, ఒకసారి ఇంకో పార్టీ, డిఎంకే నుంచి అన్నాడీఎంకే విడిపోయిన తర్వాత ఈ 2 పార్టీలు, అప్పుడు కరుణానిధి కానీ లేకుంటే వి రామచంద్రన్ గారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత తరం మారి జయలలిత వచ్చిన తర్వాత కానీ, మళ్ళీ ఇప్పుడు ఇంకో తరం మారి ఇప్పుడు వాళ్ళ వారసులుగా కొనసాగుతున్న కరుణానిధి కొడుకు మనకు స్టాలిన్ కానీ, ఇంకో స్టాలిన్ కానీ, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా మళ్ళీ ఆ తర్వాత తరానికి వస్తున్నారు. ఈ దశలో చూసుకుంటే ఒకసారి డిఎంకే, ఒకసారి అన్నాడీఎంకే ఇట్లా గెలిపించుకొచ్చారు. 2020 తర్వాత మరి ఈ మార్పు మరొకసారి మరి అదే ప్రకారం పోతుందా, లేకపోతే మరి రెండోసారి మళ్ళీ కరుణానిధి పార్టీ డిఎంకే గెలిచి మరి కొత్త రికార్డు స్థాపిస్తా చూడాల్సిన అవసరం. అంటే మాట ఏంటంటే యాంటీ ఇన్కంబెన్స్ ఓటు ఎటుపోద్దని మీరు అన్నట్టు మోడీకి అంత లేకపోయినా ఎదురు పార్టీలు ఏదైతే అన్నాడీఎంకే కానీ, బీజేపీ ఈ కూటమి కానీ, ఇటు పక్కన డిఎంకే కూడా ఒంటరి ఏం పోతలేదు. డిఎంకే కూటమి పార్టీ, అది కూడా
దాదాపు కాంగ్రెస్ తో సహా ఇంకో 5-6 పక్షాలను కలుపుకొని చాలా చిన్న చిన్న రాజకీయ పక్షాలు కలుపుకొని అటుపక్క ఇటుపక్క 2 కూటములు ఉన్నాయి. మధ్యన విజయ్ పార్టీ ఓటు వచ్చింది, దాన్ని గమనించాలి మనం తమిళనాడు. కనుక ఈ 3 ముక్కలాటలో విజయ్ ఎంత శాతం ఓట్లు తీసుకుంటారు అనే దాన్ని బట్టి డిఎంకే గెలుపోవటం మీద ఉంటది అనుకున్నారు. ఎందుకంటే మూడో పార్టీ గతంలో మనకు పవన్ కళ్యాణ్ మనకు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా చీల్చారో, అంతకుముందు 2019 ఎన్నికల పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు సరిగ్గా అట్లాగే ఉంది అంటున్నాను నేను. డిఎంకే గెలుస్తుందా, అన్నా డిఎంకే కూటమి గెలుస్తుందా, బీజేపీ అన్నా డిఎంకే కూటమి గెలుస్తుందా అన్న దాని మీద తప్పక మరి విజయ ప్రభావం ఉంటుందా అనుకుంటున్నా. దాంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓట్లన్నీ చీలిపోతున్నాయి చూస్తున్నాం. ఇటు పక్కన మనకు పన్నీర్ సెల్వం ఇక్కడ నుంచి మనకు డిఎంకేలు చేరడం పోయి అన్నా డిఎంకే నుంచి శశికళ కూడా ఒక చిన్న కొత్త పార్టీ పెట్టడం, ఇవన్నీ మళ్ళీ ప్రతిపక్షాలు వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అధికార పక్షానికి లాభం కదా, అదే జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికిప్పుడు తెలియలేం కానీ 190% మనకి ఇప్పటికైతే అధికార పక్షానికి డిఎంకేకి అనుకూలంగా ఉందని అనుకుంటున్నాను. ఇటుపక్క కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ విజయ పార్టీ పూర్తి స్థాయిలో గట్టిగా ప్రయత్నం చేస్తే వాళ్ళు 10-12% ఓట్లు రావచ్చు, కానీ సీట్లు రాకపోవచ్చు. సరిగ్గా గతంలో ప్రజారాజ్యం అన్న కొంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది, 16% ఓట్లు 18 సీట్లు. కానీ ఇక్కడ ఎట్లా కూడా సాధ్యం కాదు. అంటే ఓట్ షేర్ బాగా పెంచుకుంటే తప్ప, 15% పెంచితే తప్ప విజయ్కి కన్సాలిడేట్ ఓట్స్ ఒక దగ్గర కావాలంటున్నాను. స్కాటర్డ్ గా ఎన్ని ఓట్లు లాభం లేదు చూస్తున్నాం మనం. కనుక కన్సాలిడేట్ ఓట్లు ఉంటే ఏదైనా కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశం ఉంది, కానీ మొత్తం మీద మాత్రం అధికారానికి అయితే మన విజయ పార్టీ రాదు. ఈ ఇద్దరు పార్టీల మధ్య గెలుపడం నిర్ణయించే క్రమం మాత్రం విజయ పార్టీ చేస్తాను, నేను టీవీకి చేస్తాను నేను. అంటే ఇటీవల చేసినటువంటి ఒక సర్వేలో 40% ఆఫ్ ఓట్ షేర్ డిఎంకేకి ఉంది, 37% ఆఫ్ ఓట్ షేర్ ఏఐడిఎంకే అలయన్సెస్కి ఉంది. ఈ మిగిలింది ఇప్పుడు విజయ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనే దాని మీద కూడా మనకు కొంత క్లియర్ పిక్చర్ వచ్చింది. దాంట్లో దాదాపు 18% ఓట్ షేర్ డెఫినెట్గా విజయ్ తీసుకునే అవకాశం ఉంది. అది ఆ ఓట్ షేరు ప్రధానంగా డిఎంకేని దెబ్బతీస్తుంది అనేది విశ్లేషకుల యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంచనా. యాక్చువల్గా మీరు దాంతో ఏకీభవిస్తారా? మొదటికి ఇప్పటికీ మీరు అంటూ మారుతున్నాయి సమీకరణలు. ఎప్పుడు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ వస్తాయి. ఎట్లా సోషల్ కెమిస్ట్రీ అంటే, ఇప్పుడు రాజకీయాలు మామూలు కెమిస్ట్రీలో H2O ఎట్లా అవుతుందో చెప్పగలుగుతాం ఏ పదార్థాలు కలిస్తే. ఇక్కడ అట్లా సోషల్ కెమిస్ట్రీలో ప్రజల అభిప్రాయాలు మారుతుంటాయి ఎప్పటికప్పుడు. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకత. మీరు అన్నట్టు 15-16% కాదు 18% ఓట్లు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు విజయ పార్టీ ఎవరిని విమర్శిస్తుంది? ప్రధాన టార్గెట్ ఏంది? డిఎంకే అని కదా. డిఎంకేకి వ్యతిరేక విజయ్ తీసుకుంటే నష్టపోయేది డిఎంకేనా లేకుంటే అన్నా డిఎంకే నష్టపోద్ది అంటారా? మీరు అన్నట్టే స్లైట్ డిఫరెన్స్ ఉంది, 3.5% 4% లోపలే ఉన్నాయి. ఏది ఇప్పుడున్న కూటమి ప్రకారం డిఎంకే కూటమికి అన్నా డిఎంకే కూటమి 37-43% తేడా ఉన్నది కదా. అటువంటిప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మీరు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1.8% తేడాతోని ఆనాడు 2004లో తెలుగుదేశం ఓడిపోయింది. అంతకుముందు దాకా అధికారం 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఓడిపోయిండు, రాజశేఖర రెడ్డి గెలిచిండు. 1.8% మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అటువంటి 2004 ఎన్నికలు చూసినాం కదా మనం. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒకవేళ విజయ పార్టీ 15-16% తీసుకుంటే అవన్నీ కూడా యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు అన్ని చీలిపోయినట్టే కదా అంటున్నాండి. చీలిపోతే ఏమైతుంది? డిఎంకే నష్టపోతే మన అన్నా డిఎంకే నష్టపోతే డిఎంకే గెలుస్తుంది కదా అని నేను అంటున్నాను. సమీకరణలు అట్లా నా అంచనా అయితే ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎంతవరకు విజయ్ తీసుకుంటాడో దాన్ని బట్టి ఖచ్చితంగా డిఎంకేకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నా డిఎంకే కంటే అనుకుంటున్నాడు. ప్రతిపక్షాలు కూడా చీలిపోతాయి కదా దీనివల్ల. ఇప్పుడు స్టాలిన్ చేస్తున్నటువంటి పాలన కానీ లేకపోతే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఆ తర్వాత కుటుంబ పాలన అనేటటువంటి పేరు బాగా తీవ్రంగా జనంలోకి చొచ్చుకెళ్ళడం, ఆ తర్వాత పథకాల పంపిణీ కానీ పథకాల విషయంలో కానీ ప్రభుత్వ పథకాల వ్యవహారంలో జరుగుతున్నటువంటి అవినీతి, వీటన్నిటినీ కూడా ప్రజలు బాగా నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలందరికీ బాగా అర్థమవుతోంది, చాలా యాజిటేటెడ్గా ఉన్నారు ప్రజలు అనేటటువంటి మాట కూడా ఆ సర్వేలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? తర్వాత ఎన్నికల సర్వేలు 190% ఫెయిల్ అయినాయి కదా. రకంగా చెప్పాలంటే జ్యోతిష్యాలు చెప్తుంది వీళ్ళందరూ కూడా. ఒక మాట చెప్తాను మీకు, ఎన్నికల సర్వేలు ఊటకం అంటాను. మొన్న మధ్యన ఢిల్లీ ఎన్నికలు చూడండి. ఢిల్లీ ఎన్నికల్లో 67 సీట్లు మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని ఏ ఒక్క సర్వేని ఊహించిందా? 2020కి సంబంధించిన లెక్కలు చూసాం కదా మనం. 67 సీట్లు వస్తాయని ఊహించిందా? కేవలం 3 సీట్లకే బీజేపీ పరిమితం అని చూసిందా?
మొదటిసారి 49లో ప్రభుత్వం కూడా చూడండి మన ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు కూడా ఏమైనా ఊహించిందా? విఫలమైంది కనుక వెంటనే 2016లో రాదనుకున్నారు. చూసినాం మనం 15లో రాదనుకున్నారు మన ఆమ్ ఆద్మీ పార్టీ. ఉమ్, అందుకని ఏమంటారంటే దేశంలోని చాలా సర్వేలు ఫెయిల్ అయినాయి. వీళ్ళందరూ కూడా ఏంది అంచనా వేస్తున్నారు ఇటుపక్క. అంటే రైలు వస్తుంది రాదు, నేను హేతువాదిని. వస్తే రెండు ఆప్షన్, వస్తుంది రాదనుకోండి. అప్పుడు ఏమవుతుంది? వస్తేనేమో నేను గెలిచినట్టు, రాకపోతే మీరు గెలిచినట్టు, అంతే కదా. ఇదంతే. ఇట్లా వాళ్ళు చాలా దుర్మార్గంగా అడ్డగోలు సర్వేలు చేస్తున్నారు. కొన్ని అక్యురేట్ గా ఉంటాయి కాదంటలేండి. కానీ సర్వే శాంపిల్ని బట్టి ఎంతమందిని వాళ్ళు సర్వే చేశారని దాన్ని బట్టి వాళ్ళు ఎంత సర్వే లెవెల్స్ తీసుకున్నారని, సిబ్బందిని ఎంత వినియోగించుకున్నారు, దాన్ని బట్టి ఉంటది కదా అంటున్నాను నేను. గతంలో పత్రికలు చాలా అద్భుతంగా ఈనాడు ప్రోడక్ట్ నేను దాదాపు 9 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం ఈనాడు 50 ఏళ్ల క్రితం ఈనాడు పనిచేశాను. నేనేమంటున్నానంటే అప్పటి సంగతి 201 సీటు తెలుగుదేశానికి వస్తుందంటే 200 దాటితే అంటే 200 దాటినాయి. ఎందుకు? ఉమ్, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి అప్పుడు 2-3 నెట్వర్క్ ఉండే కనుక అది వేరు. ఇప్పుడు అంతా ఏంటంటే సర్వేలన్నీ ఎట్లా ఉన్నాయంటే మేడపాయింట్తో చేసే సర్వేలు ఉన్నాయి, పార్టీలు చేయించుకునే సర్వేలు ఉన్నాయి. అప్పటికప్పుడు ఊపు క్రియేట్ చేస్తుండొచ్చు, లేకపోతే ఓటర్లు మూడు మారుస్తుండొచ్చు అని అనుకుంటాం. కానీ ఓటర్లు ప్రసాద్ గారు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమైన ఎందుకంటున్నానంటే ఓటర్ల మూడు ఇప్పుడు ఎవరన్నా అడగండి, చదువుకున్నాడు చెప్తాడు నేను ఎవరికి ఓటేసినాను, కానీ చదువుకున్నాడు ఇప్పటికి కూడా ఎవరికి చెప్పారంటున్నాడు. నేను రిపోర్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో అమ్మ ఎటు ఓటేసినావు అంటే నీకే వేసిన బిడ్డ అనేవాడు. అమ్మ నేను కాదు కదా, నేను పార్టీ కాదంటే కాదు నీకే వేసిన అంటే చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులు ఇప్పటికీ బయటపడరు ఎవరికి ఓటేసినాం అనేది. చాలా వరకు గుమ్మనంగా ఉంటుంది. మన రహస్య ఓటింగ్ రహస్యం అదే అంటున్నాను. అటువంటి అప్పుడు ఈ సర్వేలు అవన్నీ కూడా ఎవరి ప్రభావితం చేస్తాయి? మీరు అన్నట్టు కరెక్ట్, సోషల్ మీడియా పెరిగింది బాగా చాలా వరకు. కానీ ఎవరైతే చీలిపోయి ఆ పక్కన ఉంటావా నాకన్నా, ఈ పక్కన ఉంటావా నాకన్నా అని చీలిపోయిన వాళ్ళకే ఇది ఉంటది. కానీ జనరల్ ఓటర్స్ ఎప్పుడు బయట పడరు. దాని ద్వారా మన ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే భారతదేశంలో 2 గెలుపోవడం నిర్ణయిస్తున్నాయి. దాంతో పాటు ప్రజా తీర్పు అమలు అవుతుంది, వెంటనే ప్రభుత్వాలు మారిపోతాయి. వేరే దగ్గర లాగా రక్తపాతం అట్లా ఉండదు. కాకపోతే ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రమేయం పెరిగింది ఖచ్చితంగా. డబ్బు మద్యం లేకుండా ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఎంత గాంధీ మహాత్ముడు వచ్చినా గెలిచే పరిస్థితి లేదు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా మీరు అన్న సర్వేలు అన్ని కూడా 100% ఫెయిల్ అయినాయి. ఆ 10% కూడా ఎట్లా అంటే వాళ్ళ అంచనా కొంచెం విశ్వసనీయత, వాళ్ళ అంచనా, వాళ్ళు ఎక్కువ మంది శాంపిలింగ్ చేయడం, శాంపుల్ ఎక్కువ మంది తీసుకోవడం, వీటి వల్ల ఉజ్జాయింపుగా వచ్చేది లెక్క. కానీ అంతకని ఏం లేదు. అక్యురేట్ గా ఇన్ని సీట్లు గెలిస్తే సర్వేలు 190% ఫెయిల్ అయిన సందర్భమే నాకు అనిపిస్తుంది. ఇక్కడ కూడా డాంచర్ ఇప్పుడు మనం ఇంకా 15 రోజులు, 9వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా మహా 12 రోజులు కూడా ఎలక్షన్లు. కానీ ఆ రోజు కల్లా ప్రజల మూడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే నిర్ణయం చేసుకోవడంలో ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా ప్రసాద్ గారు, మధ్యతరగతి వాళ్ళు చాలా దుర్మార్గంగా ఆ రోజు వరకు నిర్ణయించుకోవడం. అంటే న్యూట్రల్ ఓట్స్ అంటారు. కానీ ఫిక్స్డ్ ఓట్స్ ఏ పార్టీ చెప్తుందని అవి ఉంటాయి. ఈ న్యూట్రల్ ఓట్స్ 5% దాటినాయి అనుకోండి, మొత్తం ఫలితాలు తారుమారు చేస్తారు. దాదాపు 34 ఏళ్ల నుంచి రాజకీయ మనకి ఫలితాలు విశ్లేషణ చేస్తున్నా నాకున్న అనుభవంతో చెప్తున్నాను. అది ఎప్పటికప్పుడు కొత్త ప్రసాద్ గారు. ఇవాళ చెప్పింది వేదం కాదు, రేపటి వల్ల కొత్త, ఇవాళకి ఎప్పటికి మారుతుంది. కనుక ఎన్నికల మూడు ఎట్లా ఉంటదంటే ఆ రోజు కల్లా ఒక చిన్న మాట మొత్తం ఫలితాలు మార్చేయచ్చు అంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిజామాబాద్ లో మనకు డి శ్రీనివాస్ గారు చనిపోయారు. ఆయన ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ చేశారు. ఎండల లక్ష్మీనారాయణ కొత్త, అసలు ఏం పెద్దగా అంతకుముందు ఏ పదవి చేయలే, పెద్దగా కార్పొరేటర్ ఏం చేసినట్టున్నాడు. కానీ బి శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడడం వల్ల ఆ మాట తిరగబడి ఎండల లక్ష్మీనారాయణ తెప్పించింది. ఆయన మన డి శ్రీనివాస్ గారు రెండు సార్లు పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాడు. మరి ఓడిపోయింది కదా. ఒక్కోసారి పెద్ద వటవృక్షాలు కూడా మనకు పెద్ద సుడిగాలి కొట్టుకుపోతుంటాయి. అట్లాంటిది ప్రజల మూడు చేంజ్ అయింది అనుకోండి, ఒక చిన్న మాట కూడా మొత్తం మార్చేస్తుంది. హిందూగాళ్ళు బంధుగాళ్ళు అంటే కేసీఆర్ జరిగిన చూసాం కదా మనం. అందుకని ఏమంటే దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఒక చిన్న మాట ఏదైనా తూలితే ఆ మాట మొత్తం ఓట్లను ఓడగొట్టిన సందర్భంలో ఓట్లు తెచ్చిన సందర్భం కూడా ఉన్నాయి వేరే పార్టీకి అట్లా. కనుక ఇక్కడికి వచ్చే కల్లా తమిళనాడు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతిపక్షం ఓట్లు చీలిపోతున్నాయి. మనకు స్పష్టంగా కనపడుతుంది. మొదట్లో నేను డిఎంకే అభిమాని కాదు, డిఎంకే గెలవని కోరుకునేవాడిని కాదు. కనుక ఇక్కడ వచ్చేవాళ్ళు ఏంటంటే డిఎంకేకి వ్యతిరేకమైన ఓట్లు చీలిపోతే ఆటోమేటిక్ గా 3 బుక్కలు అయినాయి అనుకోండి. నేను చెప్తున్నాను, విజయ్ మంచి ప్రధాన స్రవంతి. అది 12 కాదు, 15 కాదు, అది 15% దాటి అనుకోండి, ఖచ్చితంగా అటు కూడా కొన్ని సీట్లు వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ లో ఎంఐఎం 7 సీట్లు గెలుచుకుంటుంది. ఎంత వస్తున్నటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా చాలా తక్కువ. కన్సాలిడేట్ ఆ 7 సీట్లలో వస్తాయి కనుక వాళ్ళు గెలుస్తారు. రాష్ట్రం అంతా 40 సీట్లలో పోటీ చేసిన అనుకోండి, 40 సీట్లలో వస్తే 1 సీటు కూడా రాదు వాళ్ళకి అంటున్నారు. ఇది అంటే కన్సాలిడేట్ అయిన ఓట్స్ ఎక్కడికక్కడ అయితే. కానీ విజయ్కి అనుభవం లేదు,
అనుభవ రాహిత్యంతో 2019లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ శృంగభంగం చెందిందో అదే జరుగుతుంది వివేక్ అని నేను అనుకుంటున్నాను. ఇద్దరి మేనిఫెస్టోలు మీరు చూసారా? ఏఐడిఎంకే ప్రకటించినటువంటి మేనిఫెస్టో, అట్ ద సేమ్ టైం నిన్న స్టాలిన్ అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోస్ రెండు చూశారు కదా. అంటే స్టాలిన్ కేవలం తాను ఏవైతే స్టార్ట్ చేశాడో గతంలో వాటిని కాస్త ఇంటెన్సిఫై చేసినట్టుగా మాత్రమే కనిపిస్తోంది. కేవలం ఒక 8,000 రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళకి తను ఇష్టమైన వస్తువు కొనుక్కోవడానికి నేను 8,000 ప్రతి మహిళకి నేను ఇస్తాను అని ఏదైతే చెప్పాడో అది ఒకటి. పళనిస్వామి చెప్పినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో కంపేర్ చేస్తే ఫ్రిడ్జ్ కొనిస్తామని వాళ్ళు చెప్పారు, 8,000 క్యాష్ ఇస్తానని ఏం చెప్పాడు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ కంపేర్ చేస్తే 8,000 వైపే ప్రజలు మొగ్గే అవకాశం ఉంది ఎక్కువ, నేను వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది అనేటటువంటి మాట వినిపిస్తోంది కొన్ని వర్గాల నుంచి. ఎంతవరకు ఇది కరెక్ట్గా ఉండే పరిస్థితి ఉంది? అనుచిత ఉచితాలు మంచి ఉచితాలు మొదలుపెట్టింది అదే తమిళనాడు రాష్ట్రం ఆదర్శం. అనుచిత ఉచితాలకు పోతుంది తమిళనాడే. ఒకనాడు ఎంజి రామచంద్రన్ గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడతాను, అంతకుముందు కరుణానిధి మొదలుకొని ఎంజి రామచంద్రన్ నుంచి మొదలుకొని 2 రూపాయల కిలో బియ్యం అనే మాట అక్కడి నుంచి మొదలైంది. మనకి ఎన్టీ రామారావు గారు మనకి ఇక్కడ అంటారు కానీ మొదలైంది అక్కడ. ఆ తర్వాత వరుసగా ఎంత ఎగబాకాన్నో అంత బాగా టీవీలు, ఫ్రిడ్జ్లు, మనకు సైకిళ్ళు, రకరకాలుగా అనేక ఉచితాలు నడిచినాయి చూసినాం మేము అతను. సేమ్ ఇప్పుడు ఏంటంటే నగదు బదిలీ పథకాలు బాగా చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు అవన్నీ పోయినాయి. మీరు అన్నట్టే నగదు బదిలీ అయితే మన ఇష్టం కొనుక్కోవచ్చు, కానీ నగదు బదిలీలో ఏమైందంటే ఎగబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి చూస్తున్నాం. ఇప్పుడు ఈ అనుచిత ఉచితాలు మొదలైన తమిళనాడులో అయినా మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక రోగం అది మాట్లాడుతున్నాం, ఒక జబ్బు ముదిరింది కర్ణాటక నుంచి. కర్ణాటక 5 గ్యారంటీల నుంచి మొదలుకొని తెలంగాణలో 6 గ్యారంటీలు, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6, తర్వాత అక్కడి నుంచి హర్యానా, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మనకు ఢిల్లీ, తర్వాత బీహార్ ఎన్నికలు వరుస చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఈ ఎన్నికలన్నిట్లలో 2,500 మహిళలకు ఫ్రీ, అందరూ అదే మాట. రెండోది మనకు ఉచిత బస్సు ప్రయాణం, అదొక తారక మంత్రం అయిపోయింది అన్ని పార్టీలకు. ఇప్పుడు తమిళనాడులో ఉచిత బస్సు ఫ్రీ మనీ అందరికేట, అంటే పురుషులకు మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. అది మగవాళ్ళకు కూడా, అంటే అందరికి ఫ్రీ అన్నట్టే. ఇంకా సమస్య ఎక్కడిదిగా జెండర్ పరంగా ఇప్పుడు థర్డ్ జెండర్ కి ఎట్లయినా ఉంటుంది, వద్దన్నా థర్డ్ జెండర్ కూడా ఉంటుంది, అంటే అందరికి ఫ్రీ, అంటే బస్సు ఫ్రీ చేస్తున్నాడు. దీనివల్ల ఏం చేస్తున్నారు, ఏ కార్పొరేషన్ ఏం చేస్తున్నారు, అసలు అనుచిత ఉచితాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే చూస్తే మనకు బాగా చూపిస్తున్నాం. సార్ ఓకే, పశ్చిమ బెంగాల్కి వద్దాం సార్. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎట్లా ఉంది? పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సర్వేస్ కూడా మనం చూస్తే 49.1% దాదాపు మమతా బెనర్జీకి ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్లో మమతా బెనర్జీకి చాలా బలీయమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది, చాలా తీవ్రమైనటువంటి పట్టు ఉంది అని చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి మమతా విజయం సాధించడం ఖాయమైనటువంటి వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలా విశ్లేషిస్తారు? పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి కూడా వాళ్ళు మారరు, అంటే ఒకదాన్ని ఫిక్స్ అయితే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఓటర్లు ప్రజలు అట్లాగే ఉంటారు. చాలా పాతదాన్ని ఇప్పటికీ ఆదరిస్తుంటారు. కొత్తది మొదలు పెట్టినంటే చాలా కష్టం, కొత్త దానికి రావడం చాలా కష్టం. అంతేందుకు వాళ్ళు దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేసిన వాడు ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా నుంచి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే వరుసగా స్వాతంత్రం వచ్చినాక సిద్ధార్థ్ శంకర్ రే శకం ముగిసేదాకా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఆ తర్వాత కమ్యూనిస్టులను చూస్తే వాళ్ళకి 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే కమ్యూనిస్టులు 28 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పాలించింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టి 3 సార్లు అంటే 15 ఏళ్ళుగా ఇప్పుడు మనకు మమతా బెనర్జీ పాలిస్తుంది. అంటే మొత్తం 80 ఏళ్ళ స్వాతంత్రంలో 78 ఏళ్ళ స్వాతంత్రంలో ఈ 3 పార్టీలే ఉన్నాయి. అయితే కాంగ్రెస్, లేకుంటే కమ్యూనిస్టులు, లేకపోతే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అని చూస్తున్నాం. ఈ బీజేపీ శకం మొదలు కాబోతుందా అనే మాట పోయినసారికే వచ్చింది. యాక్చువల్ గా చాలా హైప్ క్రియేట్ చేశారు, బీజేపీ వచ్చేస్తుంది, మమతా బెనర్జీ పోతుంది అని చెప్పి. నిజంగా చాలా వ్యతిరేకత కూడా ఉంది. ఆ వ్యతిరేకత తట్టుకొని గెలవడానికి మమతా బెనర్జీ ఈ రకంగా చెప్పాలంటే అప్పటిదాకా ఉన్న పద్ధతులకు భిన్నంగా వ్యవహరించింది కనుక 3వసారి గట్టెక్కింది అనుకుంటారు. ఈసారి అదే పద్ధతులు కొనసాగిస్తున్నారు కానీ కొత్త పద్ధతి లేవు, కానీ కొంచెం హిందూ ఓట్ల పోలరైజేషన్ లో తనకు తాను ఆ హిందూ ఓట్ల పొందే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. గత 5 ఏళ్ళుగా చేసింది, ఇప్పుడు చేస్తుంది. ఎట్లా అంటే నేను హిందూ వనితను, హిందూ బ్రాహ్మణ వనితను, ఈ మాట ఇప్పుడు కూడా తన కులం చెప్పుకోలేదు ఎక్కడ కూడా ఇప్పటిదాకా, అప్పటి నుంచి. అట్లానే ఉత్తర భారతదేశం పెత్తనం మన మీద ఎందుకు? ఇప్పుడు రెండోది, ఇప్పుడు మొన్నటి దాకా హిందూ ఓట్ల పోలరైజేషన్ కు ప్రయత్నం చేసింది తాను, ఇప్పుడు కొత్త రాగం ఏంటంటే మన పశ్చిమ బెంగాలీలదే అనే కొత్త సిద్ధాంతం మొదలుపెట్టింది. అంతకుముందు మనకు ట్రంప్ కదా అమెరికన్ ఫస్ట్ ఎట్లా అన్నారో, ఇప్పుడు బెంగాలీలదే అంటే మీది కాదు అని చెప్పడం. అమిత్ షాను, మోడీని మీరందరూ బెంగాలీయేతరులు. అట్లానే దీదీ వర్సెస్ మోడీగా కొనసాగుతుంది. ఇక్కడ సమస్య లేదు, అమిత్ షా లేడు, ఇంకెవరు లేరు, సమస్య లేదు. దీదీ వర్సెస్ మోడీ.
దీది వర్సెస్ మోడీలో మోడీని చూసేస్తారా దీదిని చూసేస్తారా అని ప్రధానమైన ప్రశ్న ఇక్కడ జరుగుతుంది. అందుకనే దీది ఎంత పట్టుబట్టిందని మొండి మనిషి, పట్టుదల మనిషి, గట్టిగా ఏదైనా పట్టరాదు, పట్టు పడితే పట్టు విడవరాదని ఒక సూత్రాన్ని పాటించే మనిషి. మధ్యలో చేపల వివాదం ఏదో వచ్చింది సార్, ఈ మధ్య ఏమంటారు, చేపల వ్యవహారం ఏదో వచ్చింది మధ్యలో. చాలా ఉన్నాయి చేపల వ్యవహారం వచ్చి చాలా ఉన్నాయి. చేపలు అక్కడ బ్రాహ్మణులు అంతా జల పుష్పాలు అంటారు, బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారు, సమస్యగా కాదు. అది నాన్ వెజ్ గా భావించరు అక్కడ, అంతే. సముద్రంలో దొరికేవి కనుక అని భావించరు. వాళ్ళ కొత్తది కూడా కాదు. బెంగాలీ బ్రాహ్మణులు చాలా మంది చేపలు తింటారు, సమస్య లేదు, నాన్ వెజ్ అనుకోరు. అదంటే అది పక్కన పెడితే చాలా వరకు ప్రతి సున్నితమైన విషయం ప్రతి దాన్ని కూడా కీలకంగా మార్చే క్రమం చేస్తుంది బీజేపీ. చాలా అందులో బాగా ఆరితేరిన చెయ్యి బీజేపీ. అందుకని బీజేపీ కంటే ఇప్పుడు చెప్తున్న హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీ కంటే నేనే, గతంలో కేసీఆర్ గారు అనేవాడు, నేనే పెద్ద హిందువును, మీరంతా మీ లెక్క ఎంత అనేవాడు కదా, నేను గుళ్ళు కట్టించిన గోపురాలు కట్టించిన అనేవాడు. అటువంటి వాడిని కూడా ఓడించారు, కాదంటలేదు. ఇక్కడికి వచ్చాక లేదంటే దీదీ వర్సెస్ మోడీలో రెండు ప్రధాన అంశాలు చూసారు. ఒకటి గుజరాతీ పెత్తనం, ముఖ్యంగా ఉత్తర భారతదేశ పెత్తనం మా మీద వద్దని. అదే బీహార్ నుంచి మళ్ళీ వ్యతిరేకిస్తలేదు. బీహార్ దాటితే మళ్ళీ పక్కన మనకు పశ్చిమ బెంగాల్ కానీ బీహార్ ప్రజలను వ్యతిరేకిస్తలేదు, ఖచ్చితంగా కాదు. రెండోది సున్నితమైన ప్రాంతాలు ఉండడం వల్ల కూడా రెండు దాకా ముస్లిం ఓట్లతో దొంగ ఓట్లతో గెలిచింది అని ఒక దీని మీద ఒక అపవాదం ఉన్నది. ఇప్పుడు 48 లక్షలు, సుమారు 50 లక్షల ఓట్లు తొలగించబడే ఓట్లలో ఎక్కువ ముస్లింలు ఉన్నాయని, లేకుంటే బంగ్లాదేశీలు ఉన్నాయని చెప్పి ఉన్నది. ఇంకా ఒకవేళ ఓడితే తనకంటూ తనకు డిఫెన్స్ తయారు చేసుకుంది. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ మోడీ కలిసి నన్ను ఓడగొట్టారంటది. గెలిచింది అనుకోండి, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా నేనే గెలిచిన పోమంటది. రెండు, కింద పడ్డా పై చేయి, పైకి వచ్చినా పై చేయి అనేది దీది పాటిస్తుంది. ఇక వీళ్ళందరూ దాడి చేస్తున్నారు. బెంగాలీలో ఒక అభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ఎప్పుడు కూడా ప్రసాద్ గారు మీకు 2-3 ఉంటాయి. ప్రజల భావోద్రేకాలుగా మార్చే క్రమం ప్రతి పార్టీ చేస్తుంటున్నాడు. బ్లాక్ అండ్ వైట్ లో వాడి శత్రువు, వాడు దొంగ, వాడు తప్పు అని చేయకపోతే అంతా సర్వేదన సుఖనభవంతు, అందరు మంచివాడే, నేను మంచివాడే, మీరు మంచివాడే అంటే ఓట్లు పడవు. వాడు దొంగ, వాడు వ్యతిరేకి, వాడు తప్పు, వాడు ప్రజాద్రోహి అని చెప్తేనే ఓట్లు పడుతుంది. కనుక ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇది పూర్తిగా బీజేపీని కించపరుస్తూ, బీజేపీ ఏది చేస్తుందో దాని పూర్తి వ్యతిరేకం. ఏదైనా సరే అది వాళ్ళ దేశ ప్రయోజనాల కోసమైనా సరే, దేశ వినాశనానికి అయినా సరే ఏదైనా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటూ పూర్తిగా కట్టర్ ఒక హిందూవాదిగా, కట్టర్ ఒక బెంగాలీ వాదిగా, కట్టర్ బెంగాలీలో ఉద్యమాలు చేసిన వాదిగా మాట్లాడుతుంది. దాంతో వాడికి ఒక సున్నితమైన అంశం ఉంది. ఇక్కడ మనకు బెంగాల్ రాష్ట్రానికి దాదాపు 2500 కిలోమీటర్ల మనకు ఏదైతే సరిహద్దు, మన భారతదేశం మొత్తం చుట్టూ చూస్తే ఈశాన్య రాష్ట్రాలతో 3000 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. అందులో ఎక్కువ భాగం, సగం సరిహద్దు పశ్చిమ బెంగాల్తోనే ఉన్నది. కింది నుంచి పై దాకా ఆ చికెన్ నెక్ అంటాం కదా ఈశాన్య భారతదేశం, అక్కడ దాకా పశ్చిమ బెంగాల్తో మన హద్దు పంచుకుంటున్నాం, విదేశీ హద్దు పంచుకుంటున్నాం. అది చాలా సున్నితమైన ప్రాంతం కదా, దాన్ని కూడా రాజకీయం చేస్తుంది. ఇది సమస్య లేదు, మీరంతా కూడా మనకు బెంగాలీకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి ఇటు పక్కన కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుంది. ముఖ్యంగా సర్ను పూర్తిగా విమర్శిస్తున్నది. తాను స్వంతంగా 15 నిమిషాలు కోర్టుకు 5 నిమిషాల టైం అడిగి సుప్రీంకోర్టులో వాదించుకున్నది. ఇవన్నీ కూడా బెంగాలీలకు, బెంగాలీ ఆధిపత్యం, అభిజాత్యం పెద్దది. మీకు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా చూడండి మీరు, దేశవ్యాప్తంగా వాళ్ళకి రాకపోతే దేశం అంతా వాళ్ళకి రాకుండా చేశారు, చూసింది కదా. రవీంద్రనాథ్ ఠాగూర్, మనమని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, రబీరే అంటారు కదా. అంటే వాళ్ళకి అంటే సంస్కృతిని మార్చేది. కానీ వాళ్ళు మార్చలేరు కనుక వాళ్ళు ఇంకా అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు, అభివృద్ధి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కానీ, ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇవాళ దీది కానీ ఈ 15 ఏళ్ళుగా చూస్తే పశ్చిమ బెంగాల్ మిగతా దేశవ్యాప్తంగా అభివృద్ధికి ఏదైతే నోచుకుందో అందులో 10% కూడా నోచుకుంటలేదు. అది పూర్తిగా వెనకబడిపోతుంది, ఉన్న దగ్గర ఆగిపోతుంది, ముందు కదలడం లేదనే విమర్శ మాత్రం ఉన్నది. అది అన్ని పార్టీల కారణం అంటున్నాను, ఇది 1-2 కాదు. కానీ ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే ఆధునిక భారతంలో మేము తీసుకెళ్తాం, బెంగాల్ వెంటపడదు అని మాట్లాడుతున్నది. దానివల్ల ఏమవుతుందంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షం నిలిచింది, చూసింది కదా. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎక్కడ పోయిన మీకు చూస్తున్నా 294 చేస్తా ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కడ చేస్తుంది, ఏ పరిస్థితి చేస్తుంది? కనుక బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. బీజేపీ పోయినసారి కంటే పుంజుకుంటది. ఈసారి 200 లోపు ఓట్లకే మనం దీది పరిమితం అయితే 160-170 సీట్లకు పరిమితం అయితే నేను అనుకుంటే బీజేపీ చాలా పుంజుకుంటుంది నేను అనుకుంటున్నాను. 140 మ్యాజిక్ ఫిగర్, అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది గ్యారెంటీ. దీది దాటుతున్నాను. 160-170 స్థానాలకు తక్కువ రావు. బీజేపీ కూడా 100 సంఖ్యను దాటుతుంది. ఈ రెండింటి మధ్యన పోటీ ఇట్లా ఉంటుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. మిగిలిన 3 రాష్ట్రాలు, బెంగాల్ కూడా కొనసాగిద్దాం మరో డిబేట్లో.
థ్యాంక్ యూ సో మచ్ చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.